నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీరామ్, జై హనుమాన్. గురుగారు, శ్రీరామనవమి యొక్క విశిష్టత గురించి తెలియజేస్తారా? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మనకి చైత్రమాసంలో అమ్మవారి యొక్క వసంత నవరాత్రుల్లో చివరి రోజైనటువంటి నవమిని శ్రీరామనవమి, శ్రీ సీతారామచంద్రుల వారి యొక్క కళ్యాణ మహోత్సవంతో ఈ సంవత్సరం అంతా ప్రపంచము, లోకము, మన దేశము, ప్రతి ఇల్లుంట్లో కూడా భార్యాభర్తలు సుభిక్షంగా వర్ధిల్లాలని ఈ యొక్క సంవత్సరంలో 9వ రోజు చేస్తూ ఉంటారమ్మ. నవమి రోజున ఎవరో పెళ్ళిళ్ళు ముహూర్తాలు పెట్టరు. ఎందుకంటే రిక్త తిథి అంటారు, మనకున్న తిథుల్లో రిక్త తిథి అంటారు. మరి ఆ రోజున వారిద్దరి యొక్క వివాహం చేయటం ద్వారా ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి శివాలయంలో, ప్రతి రామాలయంలో కావచ్చు, వెంకటేశ్వర ఆలయంలో, లక్ష్మీనరసింహ ఆలయాల్లో, ప్రతి ఇంట్లో, ప్రతి అపార్ట్మెంట్లో చాలామంది చేసుకుంటూ ఉంటారు. కాబట్టి సర్వ శ్రేయోదాయకమైనటువంటి, లాభదాయకమైనటువంటి, మనస్సుని ఆనందపరిచేటటువంటి కళ్యాణం ఏదంటే శ్రీరామనవమి కళ్యాణము. ఎందుకని? సీతారామచంద్రస్వామి అని ఒక్క మాట అనగానే హనుమంతుల వారికి అలా వినపడుతుంది. ఆయన ఎక్కడో హిమాలయాల్లో ఉంటాడు. ఆయన చిరంజీవి. చిరంజీవి అంటే ఏంటో తెలుసమ్మా? ప్రతి చోట, ప్రతి అణువులో ఆయనే ఉంటాడు. ప్రతి అణువు ఆయనదే ఉంటేనే చిరంజీవిత్వం వస్తుంది. కాబట్టి మనం శ్రీరామ శ్రీరామ అని ఎప్పుడైతే అన్నామో హనుమంతుల వారు, మనం ఇంకా ఎప్పుడు అంటామని ఇటు నుంచి ఇటు చూస్తాడు, ఇటు నుంచి ఇటు చూస్తాడట, ఇలా ప్రదక్షిణ నమస్కారం అంటే మనకి నమస్కారం చేస్తాడు. శ్రీరామ అంటే మనకి నమస్కారం చేస్తాడు హనుమంతుల వారు. అంటే ఏంటమ్మా? ప్రపంచంలో భక్తాగ్రేసరుడు, అత్యంత భక్తిని చాటేటటువంటి భగవంతుడి స్వరూపం ఎవరంటే హనుమంతుల వారు, ఆంజనేయ స్వామి వారు. అందుకనే శ్రీరామ అనగానే ఇటు వచ్చి చూస్తాడు ఆయన. శ్రీరామ అంటే మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చి చూస్తాడు. కాబట్టి మనం చేసే ప్రదక్షిణాల కన్నా శ్రీరామ అని మనం ఎక్కడైతే నుంచోని రాముల వారికి నమస్కారం చేస్తామో హనుమంతుల వారు మన చుట్టూ ప్రదక్షిణ చేస్తూ నమస్కారం చేస్తాడట. ఆయన భక్తికి లొంగిపోతాడు హనుమంతుల వారు. ఎందుకంటే ఆయనలో పరిపూర్ణంగా ప్రతి నకసిక పర్యంతము హనుమంతుల వారిలో శ్రీరామ అనేటటువంటి అక్షరం తప్ప ఇంకేమీ కనపడదు ఆయనలో. మనలో ఉన్నా సరే రకరకాల హరిషడ్వర్గాలు, లేకపోతే చీము, నెత్తురు ఇవన్నీ ఉంటాయేమో. హనుమంతుల వారిలో ప్రతి అణువు కూడా శరీరం మొత్తం శ్రీరామ అని మాత్రమే వినపడుతూ ఉంటుందని చెప్పి మనకి రామాయణం చదివితే అర్థమవుతుంది. యాక్చువల్లీ సీతారాముల వారు కళ్యాణం చేసుకున్నప్పుడు ఈయనతో పరిచయం లేదు. అని ఎప్పుడైతే సీతా మహాసాధ్విని రావణుల వారు అపహరించి తీసుకువెళ్ళిపోతారో లంకకి, అప్పుడు ఈయన ప్రయాణంలో హనుమంతుల వారు పరిచయం అవ్వటం, ఈయన యొక్క అనుసంధానంతో, ఈయన యొక్క భక్తితో, అపారమైన భక్తితో హనుమంతుల వారికే తెలియదు తన యొక్క శక్తి ఏంటో. మరి మిగతా హనుమంతుల వాళ్ళంతా అంటే మిగతా వానర సైన్యం అంతా కూడా, నాయనా హనుమంత నీ యొక్క శక్తి ఇది అని తెలిసినప్పుడు, వారు స్తోత్రాలు జరిగినప్పుడు ఒక రకమైనటువంటి ఆకాశాన్ని అడ్డుకుంటాట ఆయన. ఆయన స్వరూపం అంత గొప్పది. దానికి కారణం ఏంటంటే శ్రీరామనవమి ఏ రోజు వస్తుంది? 26, 27? చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. 27వ తారీఖున శ్రీరామనవమి శుక్రవారం రోజున వస్తోంది. ఓకే, శుక్రవారం రోజున, గురువారం కాదైతే నవమి ప్లస్ మనకి పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం వరకు ఉంది. నక్షత్రము ప్లస్ నవమి రెండు ఉన్నాయి కాబట్టి ఆ రోజునే శ్రీరామనవమి జరుగుతోంది. దీంట్లో రకరకాలుగా వైష్ణవ సాంప్రదాయ ప్రకారం మొదల్లో చేస్తారు, అట్లాగే వైదిక సాంప్రదాయంలో తర్వాత చేస్తారు. ఎవరు ఏం చేసినా ఈసారి నవమి చక్కగా పునర్వసు నక్షత్రము, చంద్రుడు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వస్తున్నారో ఆ క్షణము, అట్లాగే మనకి మిథున లగ్నం నడుస్తుంది. లగ్నంలో గురుడు ఉంటాడు. కరెక్ట్గా శ్రీరామనవమి కళ్యాణోత్సవ ముహూర్త సమయం 12:34 అనేటటువంటిది నాకున్న పరిజ్ఞానంతో నేను పునర్వసు నక్షత్రము 1వ పాదము మిథున లగ్న నక్షత్రం అవుతుంది. కర్కాటక రాశిలో చంద్రుడు పునర్వసు నక్షత్రము 4వ పాదంలో అడుగు పెడతాడు. దానికి ముందు కాస్త అదే సమయంలో చాలా విశేషమైనటువంటి సమయంగా భావించి దాన్ని అంతర్గత ముఖ్యంగా అభిజిత్ ముహూర్త సమయం నడుస్తోంది, శుభముహూర్తం. కాబట్టి ఈ ముహూర్తంలో వివాహం జరుగుతోంది రాముల వారికి.
ప్రతి ఒక్కరు కూడా ఆ రోజుని ఎలా ఉపయోగించుకోమంటారు? అమ్మ ఏం లేదమ్మా, శ్రీరామనవమి ఉత్సవానికి ఉన్నటువంటి ఏకైక ప్రాధాన్యత వివాహము. అవును. వివాహం కానటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే చక్కగా ఆ రోజు ఉదయాన్నే వారి ఇంట్లో వృషభ లగ్న సమయంలో లగ్నము రోహిణీ నక్షత్రం జరుగుతూ ఉంటుందమ్మా. 10:15 నుంచి 9:30 నుంచి 10:30 మధ్యలో ఆ సమయంలో ఆ లగ్న నక్షత్రం జరిగేటప్పుడు రోహిణీ నక్షత్రము జరుగుతూ ఉంటుంది వృషభ లగ్నంలో. ఆ సమయంలో ఎవరైతే మనసులో కోరుకొని ఒక 5 కిలోలు మంచి బియ్యాన్ని, అది పంట బియ్యం కావచ్చు, మనకి దొరికేటటువంటి ఎన్నో బియ్యాలు కావచ్చు, ఒక 5 బియ్యం, అట్లాగే కొంచెం ఆవు నెయ్యి వేసి, మనకి పచ్చకర్పూరం అని దొరుకుతుంది, మామూలు కర్పూరం కాదు, పచ్చకర్పూరం, అది వేసి చక్కగా పసుపు, తొక్కినటువంటి పసుపు ఉంటుంది, ఆ ఒరిజినల్ పసుపు, ఏవో ఏది పడితే అది ప్యాకెట్లు మాత్రం కలపకండి, అది ఎసెన్స్తో కూడుకున్నటువంటిది, కెమికల్స్తో. మనకి మామూలు పచారీ షాపుల్లో మంచి పసుపులు దొరికితే ఆ పసుపు జల్లేసి శ్రీరామ 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 అనేటటువంటి మానసిక ధర్మంతో ఎవరైతే బియ్యం, స్త్రీ కానీ పురుషుడు కానీ, నాకు తెలిసి ఎక్కువ పురుషులే కలుపుతారు ఇప్పుడున్న కాలమానంలో, ఎందుకంటే స్త్రీలు తొందరగా వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు అనుకున్నప్పుడే పెళ్ళిళ్ళు జరుగుతాయని అనుకుంటున్నారు కాబట్టి. పురుషులు మాత్రం వాళ్ళు ఎప్పుడు అనుకుంటున్నా పెళ్ళిళ్ళు వెనక్కి వెళ్తూనే ఉన్నాయి కాబట్టి ఎక్కువగా స్త్రీ పురుషులు ఎవరైనా సరేనండి, మా మధ్యలో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడకుండా దైవ కార్యక్రమం, దీపారాధన చేసిన, పూజ చేస్తున్న, ఇలాంటి కార్యక్రమాలు ఏదన్నా చేస్తున్నా తప్పకుండా ఏం మాట్లాడకుండా దాని మీదే ధ్యాస పెట్టాలి. శ్రీరామ శ్రీరామ అనుకుంటూ గనక కలిపి ఒక ఎల్లో క్లాత్లో కానీ వైట్ క్లాత్లో కానీ గనక దాన్ని ముడేసుకొని చక్కగా ఆ క్లాత్ పైన కూడా శ్రీరామ అని రాసి, పక్కన ఎక్కడైనా దేవాలయంలో కానీ అపార్ట్మెంట్లో వాళ్ళు ఎక్కడన్నా చేస్తున్నా సరే వీరి వంతుగా వారి కుటుంబం తరపున వీరి యొక్క వివాహం కావాలని, ముఖ్యంగా వివాహం కావాలనుకున్న వాళ్ళకమ్మ, ఒక పక్కన ఎవరైనా సరే దాంపత్య వియోగం అంటే భార్యాభర్తలు ఎప్పుడు ఇంట్లో కొట్టుకుంటున్నా, ఇబ్బందులు పడుతున్నా, వారి కుటుంబంలో అలజడులు ఉన్న ఇద్దరు భార్యాభర్తలు చక్కగా ఇద్దరు 5 కిలోలు శ్రీరామ అని కలుపుకుంటూ ఇద్దరూ తీసుకువెళ్ళి అక్కడ పెడితే మనకి తలంబరాలు అనేటటువంటి ఒక మంచి ముఖ్యమైన సంఘటన వస్తుంది. అవును. ఆ విషయంలో వాళ్ళకి ఎటు కెమెరాలతో పని లేదు, సీతారాముల వారికి చక్కగా మంచి విగ్రహాలను పెట్టి అలంకారం చేస్తారు పురోహితులు వారు, కాబట్టి వాళ్ళకి కెమెరాలు యాంగిల్స్తో పని లేదు. ఏదో లౌకికంలో మానవాళికి అవసరం యాంగిల్స్, పెళ్లి మీద ఎవరికి ధ్యాస లేదు, కానీ వాళ్ళిద్దరూ లోక సుభిక్షమై చక్కగా పురోహితులు వారేమో మంత్రాలు చదువుతారు, వాళ్ళేమో ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు. కూర్చున్న వాళ్ళు కూడా అదే భక్తి శ్రద్ధలతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఉండాలమ్మ. కూర్చున్న వాళ్ళందరూ అనుకుంటూ ఆ కార్యక్రమాన్ని చేస్తే చాలా మంచిది. ఇంకా ముందడుగు వేసి స్త్రీలైతే కనుక సౌభాగ్యం కోసము చక్కగా ఒక మంచి పసుపు దొరుకుతుంది, ముద్ద పసుపులాగా దొరుకుతుంది. ఆ పసుపుని ఒక 3 కానీ 5 కానీ చక్కగా ఆ పసుపుని తీసుకొచ్చి పురోహితుల వారికి ఇస్తే కనుక స్వామివారికి అమ్మవారికి అర్చన చేస్తారు. ఏది అష్టోత్తరాలతో. ఆ అష్టోత్తరం చేసినప్పుడు ఆ పసుపుతో ఎవరైతే అందరు ఇస్తారు కదా, 108 కాకుండా పోవు కదా, వీలుంటే 108 అయినా సరే పసుపు చక్కగా ఆ తల్లి యొక్క పాదాల దగ్గర, తండ్రి పాదాల దగ్గర అష్టోత్తర పూజ చేస్తారు. కాబట్టి పసుపును కూడా ఇవ్వచ్చు, మంచి పసుపుని, ప్లస్ బియ్యం ఇవ్వచ్చు. కొంతమంది పానకం, ఇక్కడ విశేషం ఏంటంటే వడపప్పు పానకం అనేది శ్రీరామనవమికి అందరూ అసలు వెళ్ళేదే దానికోసం వెళ్తారు, ప్రసాదంగా స్వీకరించడానికి, ప్లస్ మన కడుపు చల్లబడడానికి. వేసవి కాలంలో అమృతం ఏదైనా అంటే శ్రీరామనవమి పానకము. చల్లబరిచేటటువంటి తత్వం ఉన్నటువంటి మరి ఎన్నో పైత్య వికారాలు, వాత వికారాలు, శ్లేష్మ వికారాలు తొలగించేటటువంటి శక్తికి బుధగ్రహానికి ఉంది. ఆ బుధుడికి సంబంధించినటువంటి ధాన్యం ఏదంటే పెసరపప్పు. కాబట్టి అవన్నీ తొలగిపోవడానికి, అనారోగ్యాలు తొలగిపోవడానికి ఈ యొక్క పెసరపప్పుని ఆయనకి నైవేద్యంగా పెడతారు. విష్ణుమూర్తికి చాలా ఇష్టము. కాబట్టి మనకి పానకంలో ఏమేమి ఉంటాయమ్మా, బెల్లం ఉంటుంది, మంచినీళ్ళు ఉంటాయి, ఇలాచీ వేస్తారు, మిరియాలు వేస్తారు. వీటిలో కూడా 4 గ్రహాలు ఉంటాయి. నీరు చంద్రుడికి సంబంధించింది, బెల్లము శనికి సంబంధించింది, మిరియాలు కుజుడికి సంబంధించినటువంటివి. అట్లాగే మనకి ఇలాచీ అనేటటువంటిది కూడా చల్లదనానికి సంబంధించినటువంటి గ్రహము ఆపరేట్ అయి ఉంటుంది. కాబట్టి ఈ గ్రహాల యొక్క దోషాలు ఆ పానకం ద్వారా తొలగిపోతాయి, ఆయనకి నైవేద్యం పెట్టడం ద్వారా. పంచభూతాలు కూడా తొలగించి వేస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే బెల్లాన్ని తీసుకొచ్చి ఇవ్వచ్చు. ఆ పానకం తయారు చేయాలంటే ఒక్కళ్ళే చేయక్కర్లేదమ్మా, గుడివాళ్ళు చేయాలి, అపార్ట్మెంట్లో లెక్కలు వేసుకొని చేయాలని అక్కర్లా. మంచి బెల్లం, ఇప్పుడు కొత్త బెల్లం దొరుకుతుంది, ఆ బెల్లాన్ని ఎంతో కొంత ఇవ్వచ్చు, వాళ్ళు 1/4 కిలోనో కిలోనో తెచ్చివ్వచ్చు. అట్లాగే మంచి మినరల్ వాటర్ ఇవ్వచ్చు.
అట్లాగే మనకి ఇలాచి కొంత ఇలాచి తీసుకొచ్చి ఇవ్వచ్చు. అట్లాగే పెసరపప్పు ఎవరైనా సరే ఒక కిలోనో 2 కిలోనో తెచ్చి నానేసి ఇవ్వచ్చు. అంటే ఎవరికి తోచిన సహాయంతో వాళ్ళు చక్కగా మనసుతో చేసేదే శ్రీరామనవమి కళ్యాణము. అది అందరికీ మధురానుభూతే, అందరూ అనుభవించే వాళ్ళే. ఎన్నో సంవత్సరాలు వస్తూనే ఉన్నాయి, కళ్యాణం జరుగుతూ ఉంటుంది. కళ్యాణం జరగనటువంటి ఇల్లు ఉండదు, కళ్యాణం చూడనటువంటి వాళ్ళు కూడా ఉండరు. ఇంట్లో కూర్చొని చక్కగా భద్రాద్రి రామాజయం, అయోధ్య రామాలయంలో జరిగేటటువంటి కళ్యాణాన్ని కూడా లైవ్లో చూసే వాళ్ళందరికీ కళ్యాణం చేసుకున్నంత పుణ్య ఫలితం వస్తుంది. కాబట్టి అంత విశేషమైనటువంటి శ్రీరామనవమి ఆ రోజున చక్కగా ఉదయం నుంచి కూడా సాయంత్రం, ముఖ్యంగా సాయంత్రం పూట విష్ణు సహస్రనామ పారాయణం, లక్ష్మీ సహస్రనామ పారాయణ చేసుకుంటే కనుక చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత వారి గృహానికి లభిస్తుంది. తప్పకుండా గురువుగారు, అన్ని దోషాలు కూడా తొలగిపోవడానికి చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా? అదేనమ్మా, యాక్చువల్లీ ఇక్కడ దోషాలతో కూడుకున్నది చేసేది కాదు శ్రీరామనవమి. పూర్తిగా మన యొక్క జీవితానికి, మనకున్న గ్రహస్థితికి విరుద్ధమైనటువంటిది కళ్యాణం. లోకా సమస్త సుఖినో భవంతో, అర్థమైందా అమ్మా? కాబట్టి ఎన్నో మంత్రాలతో కూడుకొని పూర్తిగా మానవ జీవితానికి, లౌకిక ప్రపంచానికి విరుద్ధంగా జరిగేటటువంటిది, ఆదర్శప్రాయమైనటువంటిది, లోక కళ్యాణార్థమై చేసేటటువంటి శ్రీరామనవమి కళ్యాణం ఎవరైతే చూస్తారో, భార్యాభర్తలు చూస్తే వారి మధ్య ఉన్నటువంటి దోషాలు పోయి అనురాగం, ఆప్యాయత పెరుగుతాయి. ఎవరైతే పెళ్లి కానటువంటి వాళ్ళు చూస్తారో కళ్యాణము, వారికి తొందరగా పెళ్ళి అవుతుంది. అక్షతలు ఏవైతే వారి శిరస్సుపై నుంచి వేస్తారు పండితులు వారు, ఎవరు పడితే వాళ్ళు వేయకూడదు. ఆ అక్షతలు ఎవరైతే ఇంటికి తీసుకొచ్చి వారి యొక్క పూజా రూమ్లో పెట్టుకొని ప్రతిరోజు కూడా వారి పూజ అయిన తర్వాత అవి వేసుకుంటారో వచ్చినంత కాలము వారి ఇంట్లో ధనలక్ష్మి నిత్యము నివాసమై ఉంటుంది. అనుకున్న ప్రతి కార్యము వృద్ధి జరగడానికి ఆ అక్షతలు సహకరిస్తాయి. కళ్యాణపు అక్షతలు, తలంబరాల యొక్క అక్షతలు విశేషమైనటువంటి మహిమ కలిగినటువంటివి. కాబట్టి ఇలాంటివి చేయడంతోనే చాలామంది ఇళ్లలో దోషాలు తొలగిపోయే అవకాశం ఉంది. ఎప్పుడైతే కళ్యాణపు అక్షతలు ఇంటికి తెచ్చుకుంటారో నవగ్రహాల్లో దోషభూయుక్తమైన గ్రహస్థితి అంతా కూడా దూరం అయిపోతుందమ్మా. తప్పకుండా గురుగారు, శ్రీరామనవమి యొక్క విశిష్టత మన ప్రేక్షకుల కోసం ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై హనుమాన్. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.